ఈ వీడియోలో మనం కాక్రోచ్ని ఎక్స్పోజ్ చేస్తున్నాం. మామూలుగా ఎక్స్పోజ్ కాదు, హిట్ స్ప్రేతో ఎక్స్పోజ్ చేస్తున్నాం. దెబ్బకి చచ్చిపోవాలి. ఈ వీడియో నాకు తెలిసి 80-90% వాళ్ళకి ఎక్కదు. ఎందుకంటే మనకి షుగర్ ఎక్కువ, మనం ఎమోషనల్ ఫెలోస్. సో ఆ ఎమోషన్ ద్వారా వెళ్ళిపోతాం. ఎంత ఎమోషన్లో వెళ్ళిపోతామంటే గుడ్డిగా మళ్ళీ గొర్రెలు అయిపోవడానికి మనం రెడీగా ఉంటాం. దానికోసమనే వాళ్ళు క్యాష్ చేసుకుంటూ ఇలాంటి కాక్రోచ్లు, బొద్దింకలని కాదు, ఇలాంటి పురుగులు పుట్టుకొని వస్తాయి. మనం ఎమోషనల్గా ఆలోచించడం పక్కన పెట్టి లాజికల్గా ఆలోచిస్తే ఈరోజు అసలు ఇది ఇంత పెద్ద టాపిక్ అయ్యేది కాదు, ఇంత పెద్ద మెస్ కూడా అయ్యేది కాదు. సో నేను ఈ వీడియో ముందుకే డిస్క్లైమర్ వేస్తున్నాను. పూర్తిగా చూడండి. ఎక్కువసేపు గంటన్నర, అరగంట కూడా ఉండదు, తక్కువసేపు ఉంటుంది. పూర్తిగా చూసి నేను క్వశ్చన్లు అడుగుతాను. ఆ క్వశ్చన్కి మీకు ఆన్సర్ ఇచ్చే దమ్ము ఉంటాయి. నేను అందరిని అనట్లే, అర్థమైన వాళ్ళకి అర్థమైంది, ఫైన్. అర్థం కాలేని వాళ్ళకి ఇది ఒక బ్రెయిన్ వాష్ అనుకుంటారో, ఏ వాష్ అనుకుంటారో పూర్తిగా వినండి. మీకు దానికి ఆన్సర్లు ఉంటే చెప్పండి, ఓకేనా? లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో మీకు నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే లైక్ చేయండి, హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా షేర్ చేయండి. నీడ్ ఆఫ్ అన్ అవర్. ఎందుకంటే అంటే చాలామంది ఇప్పుడు ఇది ట్రెండింగ్లో ఉందని చెప్పి కాక్రోచ్ని లేపుతున్నారు. ఆ కాక్రోచ్ని లేపితే మీరే మొగ్గలేసిపోతారు. బిలీవ్ మీ, మీరే మొగ్గలేసిపోతారు. కాక్రోచ్ అనేది ఎప్పుడైనా డేంజర్. మీ ఇంట్లో కాక్రోచ్ వస్తే ఏం చేస్తారు? కాక్రోచ్ తాలూకు లక్ష్యం ఏంటి? ఈజీగా మల్టిప్లై అయిపోతుంది. ఇప్పుడు కూడా అది అలాగే మల్టిప్లై అవుతుంది. ఎలాగా? ఆర్గానిక్గా మల్టిప్లై అవ్వట్లేదు. బాటిల్తో మల్టిప్లై అవుతుంది, పాకిస్తాన్ అకౌంట్లతో మల్టిప్లై అవుతుంది, బంగ్లాదేశ్ అకౌంట్లతో మల్టిప్లై అవుతుంది. కొంతమంది కొన్ని పదాలు ఇక్కడ వాడలేను, కొన్ని గ్రూప్స్ ఫండింగ్ ఇస్తున్నారు, దానివల్ల అది మల్టిప్లై అవుతుంది. కావాలంటే ఆ పేజ్ కౌంట్కి వస్తున్న యూజర్ ఎంగేజ్మెంట్కి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో అని కాదు, ఎవరైతే లెజిట్గా స్టాట్స్ ఇస్తారో వాళ్ళు కూడా రిలీజ్ చేశారు. అందులో రిలీజ్ చేసిన స్టాట్స్ ప్రకారం ఇది ఆర్గానిక్గా లేదు ఈ పేజ్. ఇందులో బాట్ అకౌంట్లు, ఫేక్ అకౌంట్లు, పాకిస్తాన్ అకౌంట్లు ఉన్నాయి. మోర్ దెన్ ఇండియన్ అకౌంట్లు లెస్ దెన్ 10% కూడా లేవు. మిగిలినవన్నీ పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, యుఎస్. ఎందుకు వాళ్ళంతా ఉన్నారు? అండ్ యాంటీ బీజేపీ, యాంటీ హిందూస్, యాంటీ ఇండియన్స్, ఇలాంటి సంస్థలు, ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసే గ్రూపులు, పేజీలు ఫాలో అవుతున్నాయి అని చెప్పి వాళ్ళు రిలీజ్ చేసినా కూడా మనకి ఇంకా ఎందుకు అదే ఎమోషనల్ యాంగిల్లో ఎందుకు వెళ్తున్నాము అంటే ఒక లాజిక్ 1 by 1 వెళ్దాం. ఫస్ట్ ఈ బొద్దింక పార్టీ ఎలా పుట్టింది? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు ఒక కేసులో భాగంగా టంగ్ స్లిప్ అయ్యి జనరలైజ్డ్గా అన్ఎంప్లాయిడ్ యూత్ని బొద్దింకలతో, పారాసైట్స్తో పోల్చడం వల్ల ట్రిగ్గర్ అయింది. తర్వాత ఆయన వివరించారు. ఆయన వివరణ గురించి ఎవరో మాట్లాడట్లేదు, ఓకే. అంత పెద్ద రోల్లో ఉన్నప్పుడు ఆ టంగ్ స్లిప్ అయింది కాబట్టి ఓకే. ఈ పార్టీ ఎందుకు చేశారు? అన్ఎంప్లాయిడ్ యూత్ని టార్గెట్ ఇలాగా తక్కువగా చేసి మాట్లాడిన ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గురించి. ఆ విప్లవం, ఆ రెవల్యూషన్ దాని మీద ఒక్క పోస్ట్కే ఉండిపోయిందండి. దాని తర్వాత అసలు దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? సడన్గా సీజీ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని వదిలేసి వై సడన్లీ ఇంటూ ది బీజేపీ అండ్ వై సడన్లీ టార్గెటింగ్ అబౌట్ మోడీ? ఇప్పుడు నన్ను అనవచ్చు, మోడీ భజన కొడతావు బీజేపీ. ఐ డోంట్ కేర్. అదే చెప్తున్నా, మీరు లాజికల్గా ఆలోచిస్తేనే అర్థమవుతుంది. నేను బీజేపీ సపోర్టర్ అంటే వీళ్ళు వీడియో చూడండి, బండి సంజయ్ది, బీజేపీది. నేను ధైర్యంగా వీడియో చేశాను. పెద్ద మన సోకాల్ ఇండిపెండెంట్ జర్నలిస్టులు, పెద్ద యూట్యూబర్లు కూడా భయపడుతుంటాయో నేను వీడియో చేశాను. అలాంటివి చాలా చేశాను. నేను హిందువులకి, క్రిస్టియన్కి, ముస్లింలకి ఇలా బొక్కలేదు, ఎవడు తప్పైనా చేశాను. సో కొత్తగా చూసే యూజర్లకు నేను చెప్తున్నా. సో నా పాయింట్ ఏంటంటే ఇది ఎలా స్టార్ట్ అయింది, దేనివల్ల వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి? ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పర్సన్ ఒక టంగ్ స్లిప్ ద్వారా అయింది కదా, అది వదిలేశారు. అది సక్సెస్ఫుల్గా వదిలేసి ఎందుకు అవుట్ ఆఫ్ ద బాక్స్, అవుట్ ఆఫ్ ద బ్లూ బీజేపీ అది ఒకసారి మీరు ప్రశ్నించుకోండి. రెండోది, వై అన్ఫాలో బీజేపీ? ఆ సృష్టికర్త ఎవరైతే ఉన్నారో అభిజిత్, ఈ అబ్బాయి దగ్గరికి వద్దాం. ఈ అభిజిత్ ఎందుకు పార్టీ పెట్టాడు? అన్రెస్ట్ ఉంది, మనకేదో సహాయం చేద్దాము, మనకు కావాల్సినది ఉద్యోగాలే కదా. మనం గుడ్లు మాట్లాడుకు, మనకు ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు లేకే కదా ట్రిగ్గర్ అయ్యారు. ఉద్యోగాలు లేక ట్రిగ్గర్ అయింది ఎవరు? ఉద్యోగాలు లేని వాళ్ళు ట్రిగ్గర్ అవ్వలేదు. ఉద్యోగం చేస్తూ మంచిగా డబ్బులు సంపాదిస్తూ, ఆమ్ ఆద్మీ పార్టీతో లింకులు పెట్టుకుంటూ, యూఎస్లో హ్యాపీగా డబ్బులు సంపాదిస్తూ, అక్కడ ట్యాక్స్ కడుతూ, అది కూడా పీఆర్ల మీద చదువుకుంటున్న పర్సను ఒక పార్టీ పెట్టేస్తే మనం బ్లైండ్గా ఫాలో అయిపోయి క్రిటిసైజ్ చేస్తున్నాం. అందరినీ క్రిటిసైజ్ చేస్తున్నాం. అంటే గుడ్డి గొర్రెలా నమ్మేస్తున్నాం.
ఇప్పుడు వై అన్ఫాలో బీజేపీ, వై నాట్ అన్ఫాలో కాంగ్రెస్, వై నాట్ అన్ఫాలో ఆమ్ ఆద్మీ పార్టీ, ఆర్ వై నాట్ అన్ఫాలో అదర్ పార్టీస్? ఏంటి సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ అంటే ఇంకా బీజేపీయేనా? ఇంక వేరే స్టేట్స్లో వేరే గవర్నమెంట్ లేదా? అక్కడేమి మంచిగా జరిగిపోతుందా? అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ లేదా? ప్రతి స్టేట్లోనే అన్ఎంప్లాయ్మెంట్ ఉంది కదా. ఓన్లీ బీజేపీ రూల్డ్ చేసిన స్టేట్స్లోనే కాదు కదా. అవునా కదా? ఎంత కోర్ సెంట్రల్ అయినా సరే. మరి ఎందుకు సడన్గా పర్సనల్ పార్టీ అటాకింగ్ ఓన్లీ సెలెక్టివ్ పాలిటిక్స్ లాగా సెలెక్టివ్ పార్టీనే? వై అన్ఫాలో బీజేపీ, వై అన్ఫాలో మోడీ? ఎందుకు? ఇప్పుడు ఆ పర్సనే అన్నాడు కదా, ఇప్పుడు వీడియో ప్లే చేస్తాను చూడండి. ఎందుకు ఈ రీళ్ళు? ఏ రీల్ అయినా చూడండి, ఏ పోస్ట్ అయినా చూడండి, అంతా బీజేపీ అటాకింగే. మనం ఎందుకు ఫాలో అవుదాం అనుకున్నాం? అరే మన యూత్ని ఇలా కాక్రోచ్తో పోల్చారు, మన స్కిల్ సెట్కి కావాల్సిన జాబ్స్ లేవు, అలాగే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది అట్లీస్ట్ అది ఐడెంటిఫై చేసి ఒకళ్ళు ముందుకు వచ్చారు. సో ఆ రెవల్యూషన్ మనం ముందుకు తీసుకెళ్దామనే కదా వచ్చాం. మనకేమైనా ఏదైనా ఒక పర్సన్తో పార్టీతోనే ఏమైనా ఇష్యూ ఉందా? లేదు కదా. మరి సడన్గా అదంతా డైవర్ట్ అయిపోయి వై ఓన్లీ బీజేపీ 3 టర్ములు గెలిచిన బీజేపీ పార్టీ తాలూకా ఫాలోవర్స్ 4 రోజుల్లో కాక్రోచ్ జనతా పార్టీ తినేసింది అని ప్రొజెక్ట్ చేసి పోస్టులు వీడియోలు చేస్తారు. 75 ఏళ్ళు 80 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీది కూడా క్రాస్ చేసింది కదా. దాని గురించి ఎందుకు ఏ పోస్ట్ వేయట్లే? వేరే పొలిటికల్ పార్టీస్ ఫాలోవర్స్ కౌంట్ కూడా పాస్ చేసింది కదా, ఎందుకు దాని మీద వేయట్లేదు? వై ఓన్లీ బీజేపీ? ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. ఇంకోటి ఇదేంది ఇది? ఇప్పుడు ఈ పర్సన్ పెద్ద మనిషి ఉన్నాడు, అన్ఫాలో బీజేపీ అట్ మాస్ లెవెల్. ఎందుకు? మీ పాయింట్ ఏంటి? వాళ్ళని అన్ఫాలో చేయడము, వాళ్ళు బ్లాక్ చేయడమా? మీరు జనాల తాలూకా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వచ్చారా? అసలు ఫస్ట్ థింగ్ జనాల ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వచ్చిన వాళ్ళు మీరు యూఎస్లో ఏం పీకుతున్నారు? మీకు ఇంకోటి చెప్తా చూడండి. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళు, నెక్స్ట్ పాయింట్, వీళ్ళన్నిటికీ మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎవరైతే ఫౌండర్లు కో-ఫౌండర్లు ఉన్నారో, ఈ పర్సన్ అభిజిత్ దీప్కే అనే పర్సన్ ఆమ్ ఆద్మీ పార్టీకి సోషల్ మీడియాకి పీఆర్ కింద 2 సంవత్సరాలు చేశాడు, క్లోజ్లీ అసోసియేటెడ్. ఇప్పుడు పీఆర్ మీద హయ్యర్ ఎడ్యుకేషన్ చేస్తున్నాడు, అక్కడి నుంచి నడిపిస్తున్నాడు. యూఎస్లో ఉన్నోడికి ఇండియాలో ఉన్న కష్టాలు ఏం తెలుస్తాయి, ఇండియాలో ఉన్న బాధలు ఏం తెలుస్తాయి, ఇండియాలో ఉన్న ఏమైనా ఏం తెలుస్తుంది? నువ్వు ఒక పార్టీ పెట్టాలి అంటే నీ ఐడియాలజీ ఏంటో తెలియాలి కదా. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఎవరైతే గొర్రెల్లాగా ఫాలో అవుతున్నారో చెప్పండి. కాక్రోచ్ బొద్దింక పార్టీ తాలూకు ఐడియాలజీ ఏంటి, ప్రైమ్ ఎజెండా ఏంటి? బొక్కలో 4-5 ఆబ్జెక్టివ్లు పెట్టేస్తుంది, అయిపోద్దా? ఐడియాలజీ ఏంటి? ఫిజికల్ లెవెల్లో అసలు ఏమైనా ఉందా? గ్రౌండ్ లెవెల్లో ఏమైనా ఉన్నారా? ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరు? ఇప్పుడు పెట్టినోడు ఎవడు? యూఎస్లో ఉన్నాడు, ఆమ్ ఆద్మీకే పార్టీలో పనిచేసాడు, మళ్ళీ సోషల్ మీడియాలో. సో పిఆర్ గేమ్ అంతా తెలుసు. ఈ నబీల్ షైక్ అన్నాడు యూఏలో ఉన్నాడు, ఈ అర్పిత్ శర్మ అన్నాడు ఐర్లాండ్లో ఉన్నాడు. నెక్స్ట్ ఈ ధ్రువరాతే కూడా వదిలేయండి, ఇంక ఈడ వరస్ట్గా ఇంకా ఈడు జర్మనీలో దొబ్బించుకున్నాడు. ఈ మేఘనాథ్ అన్నాడు ఢిల్లీలో ఉన్నాడు, ఏం చేశాడు? నోటాకు వచ్చిన ఓట్ల మీద కొన్ని ఓట్లతో వచ్చాయి. సో ఇలాంటి పర్సన్స్ ఆర్గనైజ్ చేసిన పార్టీని మనం గుడ్డిగా ఫాలో అవుతున్నాం. ఎవరికైనా కష్టం విలువ తెలుసా? కష్టం విలువ ఎలా తెలుస్తుంది? ఇండియాలో ఉండాలి కదా. ఇండియాలో ఉండి గ్రౌండ్ లెవెల్లో 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటేనే కదా తెలుస్తుంది. నువ్వు ఏడో ఐర్లాండ్ స్కాట్లాండ్ నుంచి జస్ట్ మనలో ఒక చిన్న ఇంట్రెస్ట్ని యూజ్ చేసుకొని ఆ ఎమోషనల్గా మనల్ని మౌల్డ్ చేసి ఇప్పుడు మత గొడవలు ఇవన్నీ చేసి ఇప్పటికీ మన ఎకానమీ, మన కరెన్సీ పడిపోయిందని ఇంకా మల్టిప్లై చేస్తే వేరే కంట్రీలకి ఫెచ్చింగ్ అది. సో వేరే కంట్రీ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంది ఇందులో. మనం ఆ గేమ్ అంతా మర్చిపోయి చూసారా పార్టీ పెట్టగానే ఎంత ఇంట్రెస్ట్ ఉందో యూత్లో అని అనుకొని మనం డివియేట్ అవుతున్నాం. కానీ అక్కడ అది లేదు మ్యాటరు. ఇదంతా ఒక పాలిటిక్స్, ఇది అసలైన పాలిటిక్స్. దీంట్లో ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది వేరే కంట్రీస్, మన ఎనిమీస్. అది మనం సక్సెస్ఫుల్గా మర్చిపోయాం. ఇప్పుడు ఇంకోటి చెప్తా, మీరు ఒకసారి ఆ అకౌంట్కి వెళ్ళి కాక్రోచ్ జనతా పార్టీకి అకౌంట్కి అది ఎందుకు అంత పెరుగుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. అంత సక్సెస్ఫుల్గా అంటే నిమిషాల్లో ఇలాగా లక్షలు పెరుగుతున్న పేజ్కి వస్తున్న యూజర్ ఎంగేజ్మెంట్కి సంబంధం లేదు. ఎక్స్ వాడు చాలా 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 హార్ష్గా ఉంటాడు, చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు ఈ బాటిల్. అందుకే అది హోల్లో ఉంది, ఓకేనా, ఇంటర్వ్యూ స్టేజ్లో ఉంది. ఇది కూడా మార్క్ మై వర్డ్స్, ఎనీ టైం ఎనీ డే ఈ అకౌంట్ డిలీట్ అయిపోవచ్చు. ఎందుకంటే అందులో ఉన్న మెజారిటీ ఆఫ్ బాట్స్ ఒక్కసారి ఆ ఫాలోవర్స్కి వెళ్ళి మీకు ఫోన్లో కాకపోతే ల్యాప్టాప్లోనే డెస్క్టాప్లో ఓపెన్ చేసి పాకిస్తాన్ జెండా, ఓకే, పాకిస్తాన్ జెండాతో కాపీ పేస్ట్ సెర్చ్ చేయండి. కొన్ని లక్షల అకౌంట్లు మీకు కనబడతాయి. కొన్ని ఓకే, 100 ఓకే, ఎందుకు కొన్ని లక్షల అకౌంట్లు పాకిస్తాన్ వాడు ఫాలో అవుతున్నాడు? బంగ్లాదేశ్కి కొన్ని లక్షల అకౌంట్లు ఎందుకు ఫాలో అవుతున్నాయి? నేపాల్ వాడు ఎందుకు ఫాలో అవుతున్నాయి? వేరే కంట్రీ మనకంటే వీళ్ళు ఎందుకు ఎక్కువ ఉన్నారు? యాంటీ బీజేపీ వాళ్ళు ఎందుకు ఉన్నారు? యాంటీ హిందూస్ ఎందుకు ఉన్నారు? సో దే వాంట్ సంథింగ్. మీకు అర్థమవుతుందా? మనం ఎమోషనల్గా ఏమంటారు ఫూల్స్ అవ్వద్దు. ఒకసారి నేనేమి
గ్రాంటెడ్గా చెప్పట్లేదు కదా, మీరు చెక్ చేయండి. ఇప్పుడు నేను అడిగిన ఏదో అదే చీఫ్ జస్టిస్ ఇండియాతో ప్రాబ్లం, దాని మీద ఏమీ లేదు. వై మోడీ, వై బీజేపీని ఎందుకు మాస్ అన్ఫాలో చేయమన్నారు, దాంతో ఏంటి మనకు సమస్య? కాంగ్రెస్కి ఎందుకు అనట్లేదు, వేరే పార్టీకి ఎందుకు అనట్లేదు, వేరే పార్టీని ఎందుకు అన్ఫాలో చేయమనట్లేదు? వీడు ఎందుకు బయట దొప్పించుకున్నాడు? ఇండియాలో వచ్చి ఉండాలి కదా పార్టీ ఫౌండరు. నీ ఐడియాలజీ ఏంటి, నీ ఎజెండా ఏంటి? నెక్స్ట్ ఆ బొక్కలో సైట్ పెట్టో, దాంట్లో అథెంటికేషన్ ఏంది, ఆథరైజేషన్ ఏంది, ఫోన్ నెంబర్లు తీసుకున్న డేటాని ఎవరికి అమ్ముతున్నావు, నువ్వు ఎలాగ షార్ట్ లిస్ట్ చేస్తున్నావు? మేము యూత్లో మేము ఎంప్లాయిడ్ అన్ఎంప్లాయిడ్, మా పాన్ కార్డ్ ఎలా తెలుసు, మా యూఎన్ ఎలా తెలుసు, ఏం చేస్తున్నావు వాటితో? నెక్స్ట్ ఆ బాటిల్ సంగతి ఏంటి, పాకిస్తాన్ అకౌంట్లు ఎందుకు ఉన్నాయి, బంగ్లాదేశ్ అకౌంట్లు ఎందుకు ఉన్నాయి, ఇవన్నీ అడగండి. నెక్స్ట్ వీళ్ళు ఒక రీల్ చేశారు లేటెస్ట్గా, ఒకటి పెట్టుకొని ఫస్ట్ ఫ్యూ సెకండ్స్లో ఇండియాలో నుంచి 94% 90% ఫాలోవర్స్ ఉన్నారు అన్నట్టు ఒక స్క్రీన్ షాట్ పెడితే సరిపోదు. ఇది బుద్ధి ఇంకా నువ్వు చూపించాల్సింది వితౌట్ ఎడిట్ లైవ్లో నీ కాక్రోచ్ జనతా పార్టీ ఓపెన్ చేసి, దాని అనలిటిక్స్ ఓపెన్ చేసి, దాని ఇన్సైట్స్ ఓపెన్ చేసి అప్పుడు చూపించు. ఈ కంట్రీ వాళ్ళు ఎంతమన్నారు, నీకు దమ్ముంటే అది చూపించు. అది నువ్వు చూపించలేదు, ఎందుకంటే అది ఓపెన్ చేస్తే అది రియల్ డేటా చూపిస్తుంది. నువ్వు ఇప్పుడు చూపిస్తుంది ఫేక్ స్క్రీన్ షాట్. నీకు దమ్ముంటే కాక్రోచ్ జనతా పార్టీది ఓపెన్ చేసి లైవ్లో ఇన్సైట్స్కి వెళ్ళి నువ్వు చూపించు. అడగండి మీరు. ఆ స్క్రీన్ షాట్లు పెడితే సరిపోద్ది. ఇప్పుడు నేను స్క్రీన్ షాట్లు పెడితే సరిపోద్దా? నెక్స్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? అసలు నెక్స్ట్ స్టెప్ వీళ్ళది ఏంటి? వీళ్ళది బీజేపీ ఫాలోవర్స్ని అన్ఫాలో చేయడమా, లేకపోతే బ్లాకులు చేయడమా, బీజేపీ గవర్నమెంట్ తిట్టడమా, సెంట్రల్ని తిట్టడమా, పిచ్చి పిచ్చి పోస్టులు క్రియేట్ చేయడమా ఏంటి? మీరు అడగండి, మీ నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి? నిజంగా నువ్వు జనాల కోసం ఫైట్ చేస్తే ఫస్ట్ థింగ్ రియల్ డేటా జనాలకు చూపించు. నువ్వు ఒక స్పెసిఫిక్గా ఒక ఎజెండాతో ఒక పార్టీని హేట్ చేయకుండా ఇండియాకి వచ్చి ఆర్గనైజర్గా గ్రౌండ్ లెవెల్లో మాట్లాడి చెయ్యి మొదలుపెట్టి. అంతే తప్ప ఫారెన్లో నుంచి ఆపరేట్ చేస్తే ఈ బొద్దింక చచ్చిపోద్ది ఏదో రోజు. నేనేమన్నా అంటే బొద్దింకలతో పాటు మీరు గొర్రెలే చచ్చిపోద్దు. ఇది వాడండి, ఇది వాడొద్దు. దిస్ ఈజ్ మెంట్ టు పంప్ బ్లడ్. ఇది విఘ్నత ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి కాదు. ఐ హోప్ నేను చెప్పేది చాలామందికి ఎక్కదు, డిస్లైక్లు కొడతారు. బట్ ఐ డోంట్ కేర్. ఒక 1% అయినా ఎడ్యుకేట్ అయితే చాలు. దట్స్ ది ఎజెండా. నా ఎజెండా క్లియర్గా ఉంది, వీడి ఎజెండా క్లియర్గా ఉందా? అడగండి. మళ్ళీ నెక్స్ట్ టాపిక్లో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.